ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనం. ఇదొకటి మాత్రము నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను. ఇక్కడ దేవుడు నరులను అంటే మనుషులను ఎలా పుట్టించాడని చెప్తున్నారు? యథార్థవంతులుగా పుట్టించాడని చెప్తున్నాడు ప్రియులరా. అంటే సొలొమోను గారికి అర్థమైన జ్ఞానం ఏంటి? మనం యథార్థవంతులుగా దేవుడి ద్వారా సృష్టింపబడిన వారం అని సొలొమోను గారు చెప్తున్నారు. దేవుడు మనల్ని యథార్థవంతులుగా అంటే మంచివారుగా పుట్టించడమే కాదు, గొప్పవారుగా కూడా పుట్టించాడు ప్రియులరా. ఎలా అంటే మనకు అధికారాన్ని ఇచ్చాడు. దేని మీద అధికారాన్ని ఇచ్చాడు ఒకసారి చూడండి. ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనం. ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనం. దేవుడు వారిని ఆశీర్వదించి, వారిని ఎవరు? మనల్ని మనుషులను ఆశీర్వదించెను. ఎలా ఆశీర్వదించెను? ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకోండి. భూమిని ఏం చేయమన్నాడు? నిండించండి అన్నాడు. భూమిని నిండించడమే కాదు, మీరు ఈ భూమిని లోపరుచుకోండి, మీరు లొంగ తీసుకోండి, ఈ భూమి మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, మీ ఇష్టం అని స్వాతంత్రాన్ని ఇచ్చినట్లుగా దేవుడు మనల్ని ఎంతో గొప్ప ఆధిక్యతను ఇచ్చాడు ప్రియులరా. ఇంత గొప్పతనాన్ని దేవుడు ఈ మనుషులకి ఇచ్చాడు. ఈ మనుషులను గొప్పవాళ్ళుగా చేయడం కాదు, మంచివారుగా యథార్థవంతులుగా చేశాడు కదండి. యథార్థవంతులుగా చేసిన తన పిల్లలను యథార్థవంతులుగా ఉండాలి, వీళ్ళు మంచివారుగా ఉంటారు అనుకున్నాడు. వీళ్ళందరూ ఈ మానవాళి జాతి మొత్తం ఎలా ఉంటుంది అనుకున్నారు? యథార్థవంతులుగా ఉంటుందని దేవుడు ఆశించాడు ప్రియులరా. కానీ వారు ఏం చేశారు? ఆది అందే పాపం చేశారు ప్రియులరా. ఏం చేశారు? దేవుని మాటను మీరి తినవద్దన్న పండుని తిని పాపం చేశారు. మొదట్లోనే దేవుడు అనుకున్న ఆశ నెరవేరలేదు ప్రియులరా. ఏమైంది? ఆయన అనుకున్న ఆశకు సమాధి కట్టేశారు అప్పుడే ఆదాము హవ్వలు. తర్వాత వారిని ఏదైనా తోట నుండి బయటకు గెంటివేసిన తర్వాత అప్పుడైనా దేవుని చిత్తం నెరవేరుతుందేమో, దేవుని యథార్థత మనుషుల్లో ఉంటుందేమో అని దేవుడు అనుకున్నాడు. కానీ కయ్యన్లో కూడా ఏమైంది? పాపం పుట్టుకొచ్చింది కదా ప్రియులారా. కయ్యను కూడా ఏం చేశాడు? పాపం చేశారు. మళ్ళీ దేవుని ప్రణాళిక, దేవుని చిత్తం ఏమైంది? మళ్ళీ నిరాశ అయిపోయింది ప్రియులరా. మళ్ళీ దేవుడు నా పిల్లలు యథార్థవంతులుగా ఉండాలి, నీతిమంతులుగా ఉండాలి అనుకున్నాడు. కానీ దేవుడు మనుషులను గొప్పవారుగా చేశాడు కదా ప్రియులరా. ఆ గొప్పతనాన్ని ఈ మానవ జాతి అనగా ఈ మనుషులందరూ అమ్మేసుకున్నారు ప్రియులరా. ఎలా అంటే అదే ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం. 6వ అధ్యాయం 5వ వచనం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదని. ఇక్కడ నరుల చెడుతనము ఏమైంది? ఈ భూమి మీద గొప్పదిగా కనబడుతుంది ప్రియులరా. దేవుడు మనుషులను గొప్పవారిగా చేస్తే ఆ మనుషుల్లో ఉన్న చెడ్డతనం ఎలా కనబడుతుంది? గొప్పదిగా కనబడుతుంది. దేవుడు తన ప్రణాళిక, తన చిత్తం ఏమైంది? మళ్ళీ నిరాశ అయిపోయింది ప్రియులరా. మళ్ళీ నిరాశ అయిపోయినప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? ఏడో మళ్ళీ దేవుడికి ఏమొచ్చింది? కోపం వచ్చింది ప్రియులరా. ఏం చేశాడు? జలప్రలయంతో మొత్తం అన్ని జీవులను, అందరి మనుషుల్ని ఏం చేశాడు? తుడిచివేశాడు ప్రియులరా. ఎలా? జలప్రలయం ద్వారా. మళ్ళీ నేను నీటి ద్వారా ఎవరిని చంపను, మళ్ళీ నా పిల్లలు, ఈ నోవాహు సంతానం నుండి వచ్చిన నా పిల్లలందరూ నా మాట వింటారు అనుకున్నాడు. కానీ తర్వాత కూడా మళ్ళీ సొదొమ గుమొర్రా పట్టణాలు ఏమయ్యాయి? పాపంతో నిండిపోయాయి. అప్పుడు కూడా దేవుడు మళ్ళీ తన ఉగ్రత, తన కోపాన్ని చూపించి ఏం చేశాడు ప్రియులరా? చంపేశారు ప్రియులరా. అగ్ని గంధకాలతో ఏం చేశారు? చంపేశారు. మళ్ళీ నా పిల్లలు మారతారేమో అని అలా కాకుండా దేవుడు ఒక వంశాన్ని, ఒక గోత్రాన్ని ఎన్నుకున్నాడు ప్రియులరా. అదే ఏంటి? అబ్రహాము నుండి యాకోబు వరకు, యాకోబు నుండి వచ్చిన సంతానం ఇశ్రాయేలు ప్రజలు నా మాట వింటారు, వీరు నా ప్రజలు అనుకున్నాడు. వారిని దేవుని మాటలు వినమని కూడా చెప్పాడు. ఒకసారి నిర్గమకాండం తెరవండి. నిర్గమకాండం 19వ అధ్యాయం 5వ వచనం. నిర్గమకాండం 19వ అధ్యాయం 5వ వచనం. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనములలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు, సమస్త భూమియు నాదే కదా. మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను
పరిశుద్ధమైన జనముగాను ఉందిరని చెప్పుము. ఇక్కడ మోషే గారితో ఇశ్రాయేల్ జనాంగానికి చెప్పు అని దేవుడు ఏమని చెప్తున్నాడు? మీరు నా మాట శ్రద్ధగా విని ఆ మాటలు అనుసరిస్తే గనక మీరు నాకు స్వకీయ సంపాద్యం, మీరు నా ప్రజలు అన్నాడు ప్రియులరా. అంటే ఇశ్రాయేలీయులు ఎవరు? దేవుని ప్రజలు. వీరు నా మాట వింటారు, వీరు నా వారు అనుకున్నాడు. కానీ వారు కూడా పాపంతో నిండిపోయి 32వ అధ్యాయంలో అహరోను గారిని ఏమని అడుగుతున్నారో చూడండి. నిర్గమాకాండం 32వ అధ్యాయం మొదటి నుండి. మోషే కొండ దిగకుండా తడువు చేయుట ప్రజలు చూసినప్పుడు ఆ ప్రజలు అహరోను వద్దకు కూడి వచ్చి, లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయుము. ఐగుప్తులో నుండి మమ్మను రప్పించిన ఆ మోషే అనువాడు ఏమాయినో మాకు తెలియదని అహరోనుతో అనగా అతనితో చెప్పారు ప్రియులారా. అహరోన్ గారితో ఈ ఇశ్రాయేల్ ప్రజలు, దేవుడు మీరు నా ప్రజలు అని ఏ ప్రజలతో చెప్పాడో ఆ ప్రజలు ఏమంటున్నారు? మీరు మా కొరకు ఒక దేవతను తయారు చే అహరోను అని చెప్తున్నారు. మమ్మల్ని ఐగుప్తు నుండి మోషే అనేవాడు తీసుకొచ్చాడు కదా, అతను ఏమైనో మాకు తెలియదు అని చెప్తున్నాడు ప్రియులారా. మళ్ళీ దేవునికి కోపం వచ్చింది. ఒక ఇద్దరు తప్ప ఎవరూ ఎక్కడికి వెళ్ళలేదు, కనాను దేశానికి వెళ్ళలేదు ప్రియులారా. మళ్ళీ దేవుని ఆశ ఏమైంది? నిరాశ అయిపోయింది. దేవుడు మళ్ళీ తన కోపంతో ఏం చేశాడు? మనుషులందరినీ చంపేశాడు ప్రియులారా, ఇశ్రాయేలీయుల్ని. ఆ తర్వాత అయినా మాట వింటారేమో అని దేవుడు ఒక మాట రాయించాడు. కీర్తనల గ్రంథం 90వ అధ్యాయం 3వ వచనం, నరులారా తిరిగి రండి అని చెప్పాడు ప్రియులారా. అంత కోపం వచ్చినా మళ్ళీ నా పిల్లలు నా సొంతం అవ్వాలి, నా పిల్లలు నా దగ్గరికే రావాలి అని నరులారా తిరిగి రండి అని చెప్పాడు ప్రియులారా. అప్పుడు కూడా మళ్ళీ పాపం చేయడం మొదలెట్టారు. మళ్ళీ న్యాయాధిపతుల ద్వారా అందరి ద్వారా ప్రవక్తల ద్వారా దేవుడు ఎన్నో మాటలు ప్రజలకు వినిపిస్తున్నాడు. కానీ ఈ ప్రజలందరూ, ఈ మనుషులందరూ ఎలా ఉన్నారు? చెడ్డవారుగానే పాపంతోనే ఉన్నారు ప్రియులరా. ఈ బాధ, దేవుని బాధ ఏంటంటే ప్రియులరా, నా పిల్లలు, నేను పరిశుద్ధుడిని, నా పిల్లలు కూడా పరిశుద్ధులుగా ఉండాలని కోరుకున్నాడు. కానీ మనుషులందరూ చెడ్డవారై ఉండడం వల్ల దేవుడు తన బాధని ఎవరితో చెప్పుకోవాలి చెప్పండి? ఎవరితో చెప్పుకున్నాడు తెలుసా? యెషయా గ్రంథం మొదటి అధ్యాయం, యెషయా గ్రంథం మొదటి అధ్యాయం 2వ వచనం. యెషయా గ్రంథం మొదటి అధ్యాయం 2వ వచనం, యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవి యొగ్గుము. ఇక్కడ ఎవరితో చెప్తున్నాడు యెహోవా? దేవుడు ఎవరితో చెప్తున్నారు? ఆకాశంతోని భూమితోని చెప్తున్నాడు ప్రియులరా. ఏమని చెప్తున్నాడు చూడండి. నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేసి తిని వారు నా మీద ఏం చేస్తున్నారు? తిరగబడి ఉన్నారు. ఇక్కడ ఆకాశంతో అనగా తన సింహాసనంతో చెప్పుకుంటున్నాడు. ఆకాశమా, నేను నా పిల్లలను గొప్పవారుగా చేశాను, కానీ వారందరూ నా మీద ఏం చేస్తున్నారు? తిరగబడి ఉన్నారు అని చెప్తున్నాడు. భూమి, తన కాళ్ళు దగ్గర ఉండే భూమితో ఏమని చెప్తున్నాడు? తన పాదపీఠమైన భూమితో ఏమని చెప్తున్నాడు దేవుడు? ఆకాశ మహాకాశాలు పట్టచాలని దేవుడు తన కాళ్ళు దగ్గర ఉండే తన పాదపీఠంతో అనగా భూమితో ఏమని చెప్తున్నాడు? నేను నా పిల్లలను, నా తనయులను పెంచి గొప్పవారిగా చేశాను, కానీ వారు నా మీద ఏం చేస్తున్నారు? తిరగబడి ఉన్నారు అని చెప్తున్నాడు ప్రియులరా. మరి దేవుడు ఈ భూమితోని ఆకాశంతో ఎందుకు చెప్తున్నారు? ఆలోచించాలి కదా. మరి అవి దేవుని మాట వింటున్నాయా? దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తున్నాయా? లేదా దేవుని మాటను అనుసరిస్తున్నాయా? దేవుడు ఈ భూమి ఆకాశం అనేవి దేవదూతలు కదండి. ఈ దేవదూతలకు ఇచ్చాడు అధికారం. ఈ మనుషులందరికీ దేవుడు అధికారాన్ని ఇచ్చాడు ప్రియులరా. కానీ ఈ మనుషులే ఏం చేస్తున్నారు? పాపం చేయడం వల్ల ఏ అధికారం లేని సేవకులైన ఆత్మలతో ఏమని చెప్తున్నాడు దేవుడు? ఇదిగో నా పిల్లలు నాపై తిరగబడుతున్నారు అని చెప్తున్నాడు ప్రియులరా. ఒకసారి ఆకాశం భూమి దేవుని మాటలు వింటున్నాయో లేదో చూడండి. ఒకసారి కీర్తనల గ్రంథం 148వ అధ్యాయం, గ్రంథం 148వ అధ్యాయం 4వ వచనం నుండి, పరమ ఆకాశములారా ఏంటంట? ఆకాశం పైన ఉన్న జలములారా ఆయన స్తుతించడి. ఆకాశం పైన ఉన్న జలం కూడా ఇది ఎవరిని స్తుతించాలంట? ఆయన్ను, అంటే యెహోవాను స్తుతించడి. యెహోవా ఆజ్ఞగా అవి పుట్టెను. ఇవన్నీ ఎలా పుట్టాయి? ఈ భూమి, ఈ ఆకాశం, ఈ భూమిలో ఉన్న జీవులు, జీవరాశులు, మొత్తం పక్షులు, ఆకాశ పక్షులు, నేల మీద ప్రాకే పురుగులు అన్నీ ఎలా పుట్టాయి? దీని ఆజ్ఞగా పుట్టాయి కదండి. ఆ ఆజ్ఞగా పుట్టాయి. అవి యెహోవా నామమును స్తుతించును గాక. ఆయన వాటిని నిత్యస్థాయువులుగా
స్థిరపరిచి ఉన్నాడు. ఆయన వాటికి కట్టడి నియమించెను. ఏదియు దాన్ని అతిక్రమింపదు. ఏదియు దాన్ని ఏం చేయదు? అతిక్రమింపు ప్రియులరా. ఈ సృష్టిలో ఉన్న సమస్త జీవరాశులు కానీ, ఆకాశం కానీ, భూమి కానీ, ఈ పంచభూతాలన్నీ దేవుని మాటను అతిక్రమింపదు. ఏది కూడా ఏం చేయదంట ప్రియులరా? దేవుని మాటను అతిక్రమింపవంట ప్రియులరా. అందుకే దేవుడు ఏమని చెప్తున్నాడు? ఆకాశంతోని, ఈ భూమితోని, తన సేవకులైన ఆత్మలతో ఏమని చెప్తున్నాడు? ఇదిగో నా పిల్లల్ని నేను పెంచి గొప్పవారిగా చేశాను, కానీ వారు నా మీద ఏం చేస్తున్నారు? తిరగబడి ఉన్నారు అని తన బాధను వ్యక్తం చేశాడు ప్రియులరా. అదే నోట దేవుడు మళ్ళీ ఇదిగో నా పిల్లలు నా యొద్దకే వచ్చారు. ఆ మాట ఏ మాట అయితే నరులారా తిరిగి రండి అని చెప్పాడో ఆ మాటను నెరవేర్చే పిల్లలుగా ఈ తరంలో నుండి అయినా మనం ఏం చేయాలి? దేవుని యొద్దకు వెళ్ళే ప్రయత్నం చేయాలి. దేవుని గురించి అనేక కార్యాలు చేయాలి. అప్పుడే మనకు అందరికీ ఏం దొరుకుతుంది ప్రియులరా? ఆ దేవుడు ఉండే పరలోకం దొరుకుతుంది. ఆ మహాదేవుడు ఉండే ఆకాశ మహాకాశాల పట్టజాలని దేవుడు ఉండే స్థలానికి వెళ్ళాలంటే ఈ సృష్టి మనకు సేవ చేయడానికి పుట్టింది, కానీ దేవునికి సేవ చేస్తుంది. కానీ తన అన్నిటికంటే అధికారం కలిగిన మనం ఏం చేయాలి? ఈ సృష్టి కంటే గొప్పగా, ఈ సృష్టిలో ఉన్న ప్రతి జీవి కంటే దేవుని ఆజ్ఞను, దేవుని మాటను మనం అనుసరించి దేవుడుండే మహాలోకానికి వెళ్ళాలి. ఇది మనందరం నేర్చుకోవాల్సిన జ్ఞానం ప్రియులరా. కానీ నేటి సమాజం ఎంత దుర్మార్గంగా తయారైందంటే దేవుడు అనే వ్యక్తి ఉన్నాడా అనేటట్టుగా ఈ నేటి సమాజం లోకం ఉంది ప్రియులరా. అలా మనం ఎవరు ఉండకుండా దేవుడు చెప్పిన మాటల ప్రకారం అనుసరించి ఆయన గురించి అనుసరించడమే కాకుండా అనేకులకు ఆయన గురించి ప్రకటించే ప్రయత్నం చేయాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. ఇప్పటివరకు నా మాటలు విని మీ అందరికీ యేసు వారి నామములో వందనం.